బిడ్డల కోసం చరిత్రలోనే ఎప్పుడు లేనటువంటి బంజారా హిల్స్లో బంజారాల కోసం బంజారా భవన్ గాని కుమ్రంభీం పేరు మీద ఆదివాసీ భవన్ గాని కట్టినాం. ఎప్పుడైనా ఏ ప్రభుత్వం కట్టిందా? కోట్ల రూపాయలు పెట్టి గిరిజన బిడ్డల కోసం రాజధాని నడిబొడ్డున 75 సంవత్సరాల స్వాతంత్రంలో మొదటిసారిగా బ్రహ్మాండంగా మీకు గిరిజన భవనాలు కట్టించినాం. మీ అందరూ కూడా ఒక ఆలోచన చేయాలి. కరెంటు కాట కలిసింది. ఈరోజు ఇది కూడా తీసేయి. సింగరేణి బిడ్డలకు కూడా బీఆర్ఎస్ హయాంలో ఎటువంటి లాభాలు చేసినామో ఏమేమి సాయం జరిగిందో మీ అందరికీ తెలుసు. తెలంగాణ స్పెషల్ ఇంక్రిమెంట్ ఇచ్చినాం, బోనస్ ఇచ్చినాం, చరిత్రలో ఎప్పుడు లేనంత పెంచినాం. ఇప్పుడు ఈ ప్రభుత్వం సింగరేణిని కూడా ముంచే కార్యక్రమంలో ఉంది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఈనాడున్న ముఖ్యమంత్రి చోటేబాయ్ నరేంద్ర మోడీ బడేబాయ్ నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనకు సింగరేణి బొగ్గు ఉండంగా కూడా ఇదే నరేంద్ర మోడీ మీరు అదాని ఆస్ట్రేలియా నుంచి తెచ్చేటువంటి బొగ్గు దిగుమతి చేసుకోవాలి అని నా మీద పంచాయతీ పెట్టినాడు. నేను ఆ రోజు చెప్పిన, మాకే సింగరేణి ఉంది, మాకే బొగ్గు ఉంది, నీ ఆస్ట్రేలియా బొగ్గు మాకెందుకని చెప్పి ఎట్టి పరిస్థితులలో 1 టన్ను కూడా కొనమని చెప్పి నేను చెప్పినాను. సింగరేణిని కాపాడడానికి ప్రయత్నం చేసినాం. మరి దయచేసి మీరు ఆలోచన చేయాలి. ఈరోజు ఏది కూడా జరగల. రైతు బంధు రాలే, కరెంటు రాలే, రుణమాఫీ కాలే, అన్ని హామీలు కూడా అరచేతిలో వైకుంఠం చూపించి గోల్మాల్ చేసి గద్దెకెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరమైనటువంటి పనులు చేస్తూ ఉంది. జిల్లాలను కూడా తీసేస్తా అంటా ఉన్నారు. జిల్లాలు ఎందుకు పెట్టినా? మనకు పనిలేక పెట్టినామా? ప్రజలకు పరిపాలన చేరువ కావాలని, అందరికీ అందుబాటులోకి రావాలని కొత్తగూడెం జిల్లా చేయడమే కాదు, బ్రహ్మాండమైన కలెక్టర్ కార్యాలయం కట్టుకున్నాం, అద్భుతమైన కలెక్టరేట్ కట్టుకున్నాం. ఇవన్నీ కూడా తీసేస్తామని మాట్లాడుతూ ఉన్నారు. నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం 10 ఏళ్ల కింద దేశంలో గద్దెకెక్కితే ఒక్క హామీ అన్న నరేంద్ర మోడీ నెరవేర్చండా? బేటీ పడావో బేటీ బచావో ఎక్కడన్నా కనబడ్డదా? అమృత్ కాల్ వచ్చిందా? అచ్చే దిన్ వచ్చిందా? ఇలా ప్రపంచంలో మన రూపాయి వాల్యూ ఎంత? 83 రూపాయలు. $1కు 83 రూపాయలు. నరేంద్ర మోడీ అంత దరిద్రమైనటువంటి పరిపాలన మళ్ళా చూడం మనం. అంత దుర్మార్గమైన పాలన, మతాలకు పంచాయతీ పెట్టి మనకు ఉద్వేగం రేపి ఓట్లు దొబ్బుకున్నాడే తప్ప ఏ ఒక్క మంచి పని కూడా జరగలే. అమృత్ కాల్ అన్నాడు, వచ్చిందా? ఏ ఒక్క మంచి పని అన్న జరిగిందా? ఇవన్నీ జరగకపోగా ఇవాళ ఏమంటున్నాడు నరేంద్ర మోడీ? నేను గోదావరి నదిని ఎత్తుకపోయి తమిళనాడుకు కర్ణాటక ఇస్తా అంటున్నాడు.